ఓం నమో భగవతే శ్రీరమణాయ. అందరికీ నమస్కారం అండి. ఒక మనిషి అనేది ఇలానే ఉండాలి అనేది ప్రపంచం అనుకుంటుందన్నమాట. ఈ మనుషులందరూ అనుకునే విషయం మామూలుగా జనరల్గా ఏమని అని అంటే ఇలానే కొన్ని పద్ధతులు అనేవి ఉంటాయి కదా. మనం ఆధ్యాత్మికంగా ఇలా వెళ్ళినప్పుడు కొన్ని మన జీవన విధానం అనేది మారిపోతుంది. కానీ ఈ చూసే వాళ్ళ ఎలా అనుకుంటారంటే మనుషుల్ని కలవటం తగ్గించారు, వింతగా ఉన్నారు, వీళ్ళకేం పిచ్చి పట్టిందా అని, కొత్త పద్ధతి ఎన్నుకున్నారని రకరకాలుగా అనుకుంటారు. ఈ సమాజం అంతా వాళ్ళదేదో తెలియనిది, వాళ్ళు ఏం పట్టుకున్నారో ఇలా తయారయ్యారు. వెరైటీగా చూడటం, కొన్ని కలవర్లే అని అనుకోవటం. అన్నీ కలిసి చేస్తేనే మనుషుల, కలవకపోతే మనుషులు కాదా. ఆయన ఈశా సద్గురు ఉంటారు కదా, ఆయన ఇలా మనుషులు అనేది ఆధ్యాత్మికంగా మొదలు పెట్టాడు అని అంటే గన ఏమిటి అప్పుడే వెళ్తున్నారు అటువైపు, ఏమైంది, ఏం జరిగింది అని ప్రశ్నలు వేస్తారంట ఈ సమాజంలో. అలా ఒక వీడియో చూశానన్నమాట నేను. అంటే ఇంకేదో చెయ్యరానిది చేస్తున్నారు అంటే కుటుంబంలో ఏదో జరగరానిది, బాధాకరంగా, ఇబ్బందికరంగా ఏదైనా జరిగింటే ఆధ్యాత్మికంగా బయలుదేరారు అని అర్థం అన్నమాట. అన్నట్లుగా ఇలా తయారవుతారన్నమాట. ఏమి అప్పుడే ఎందుకు ఇలాంటివన్నీ పట్టుకున్నారు బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు ఇలా అంటారనమాట. ఏమైంది అప్పుడే ముసలి వాళ్ళు అయిపోయారా, ఏమంతా వచ్చిందని, ఏమంతా మోసారని, ఏం అవసరం ఇప్పుడు దాన్ని పట్టుకోవడం. ముసలోళ్ళు అయితే అలాంటివన్నీ పట్టుకోవాలి, ముసలాళ్ళంతా చేస్తారు ఇట్లాంటి పనులన్నీ, కొన్ని పట్టుకోవడం ఇవన్నీ అవసరమా ఈ టైంలో అనేసి ఇట్లా మాట్లాడతారనమాట బంధువులందరూ. అలా ఉంటేనే నా మనుషులు ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా మంచి చెడు తెలుసుకొని అనవసరంగా వాగకుండా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఊరికే ఉండడమేనా, అదేనా పొరపాటు? ఎంతగానో నోటికొచ్చిందల్లా మాట్లాడి ఇతరులను బాధ పెట్టి ఎంతో ఎరుక లేకుండా చేస్తూ ఉంటారు మనుషులు. అలాంటివన్నీ తీసేసుకొని ఉండటమేనా ఆధ్యాత్మికంగా ఉండడం తప్పు? ఈ సమాజాన్ని అయితే ఎదిరించలేము. వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇది ఆధ్యాత్మికము, ఇది జీవితము, జీవన విధానం ఇది అని మనం చెప్పి ఒప్పించే స్థితి అయితే మనకు లేదు. ఒక్కొక్కరికి చెప్పాలంటే మనకు వీలు పడని విషయం. కాబట్టి సృష్టి అనేది అలానే ఉంది. దాన్ని నిందించడము, ఒకరిని ఇలా అలా అని అనడం కన్నా మనల్ని మనం ఉద్ధరించుకోవడమే ఉత్తమం. ఇది ఇలానే ఉంటుంది సృష్టి. ఇది సృష్టిని నిందించడం కాదండి. ఈ సృష్టి అనేది ఇలానే ఉంటుంది. కానీ మనల్ని మనం ఉద్ధరించుకోమనే మనకు మహానుభావులు ఎంతమందో వచ్చినారన్నమాట. రమణ మహర్షి, రమణుల వారు వచ్చారు, రామకృష్ణ పరమహంస వారు వచ్చారు, స్వామి వివేకానంద వచ్చారు. ఇలా మనకి ఎంతోమంది మహానుభావులు వాళ్ళు జీవన విధానము, వాళ్ళ పద్ధతి వాళ్ళు తెలిపి నిన్ను నువ్వు తెలుసుకుంటే ఈ ప్రపంచాన్ని తెలుసుకున్నట్లే అని చెప్పారు. అంతే. ప్రతి ఒక్కరూ ఇది వాళ్ళని వాళ్ళు తెలుసుకుని అవతల వారికి ఇబ్బంది కలగకుండా వాళ్ళ జీవనం అనేది మార్చుకోగలిగితే అందరూ అదే అవుతారు కదా, ప్రశాంతంగా ఉండడమే అవుతారు. దాని నుండి పక్కకు రాకుండా వాళ్ళు సంతోషాలనే పొందుతూ ఉంటారు. కాబట్టి ఇదే నిజమైనదని అనుకుంటూ అదేదో పొందకుండా తప్పించుకోవడం ఏదో పిచ్చి పట్టిన ప్రయత్నం అని అనుకుంటారన్నమాట. అలా కాకుండా అది ఆ జ్ఞానం తగిలేంత వరకు అలా ఉంటారు. ఆ జ్ఞానం తగిలిన తర్వాత వేరేగా ఉంటారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఒకవేళ ఆ జన్మలన్నీ తొలగిపోయాయి, ఈ జన్మలో మనం ఇలాంటి ప్రశాంతమైన జీవితానికి వచ్చాము అంటే అది మన అదృష్టం. ఇంకా అలానే ఉన్నారు అంటే వాళ్ళు ఆ సంతోషాలను అనుభవించే ఇంకా జన్మ ఉన్నాయి అని అర్థం చేసుకోవచ్చు, జన్మలు ఉన్నాయి అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు అంటున్నారని మన జీవన విధానాన్ని మార్చుకోలేం కదా.
ప్రతి ఒక్కరికి చెప్పి ఒప్పించే పరిస్థితి కష్టం అన్నమాట. ఒక్కొక్కరికి జీవితాన్నంతా బోధించాలంటే కష్టం కదా. కావాలంటే వారి జీవితం ఎలా ఉంది అని వారిని ప్రశ్నించుకునే రోజు మన జీవితం అనేది వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. మన జీవన విధానం అనేది వాళ్ళకి అర్థమయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అది తెలియని ఒక రోజు వచ్చేంత వరకు, తెలిసే ఒక రోజు వచ్చేంత వరకు ఇలానే ఉంటుందన్నమాట. ఇలా పిచ్చి పట్టింది వాళ్ళకి అనేసి. అలా కాదు, మనమే ఈ ఆనందాన్ని అనుభవించే సమయం మనకు వచ్చింది. మనం ప్రశాంతంగా ఉండే రోజులు వచ్చాయి. దాన్ని అర్థం చేసుకునే ఒక అదృష్టాన్ని మనకు దేవుడు ఇచ్చాడు అనేదే మన ఆనందం అన్నమాట. అదే మన అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు.